గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మనము వీడియోలో ఈ వారం మనకి రిలీజ్ అయిన Q4 బిజినెస్ అప్డేట్స్, అలానే ఆటో మంత్లీ సేల్స్ డేటాని వీడియోలో చూద్దాము. కంపెనీస్ రిలీజ్ చేసిన డేటాని నేను పీడిఎఫ్ డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసి మన వీడియో కన్వీనియన్స్గా HTML ఫార్మాట్కి కన్వర్ట్ చేశాను. నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వీడియోలో రిలీజ్ అయిన డేటాని ఒక్కొక్క స్టాక్ కి ఆ డేటాని అనలైజ్ చేద్దాము. థ్యాంక్ యూ. ఇప్పుడు మనము Q4 బిజినెస్ అప్డేట్స్ రిలీజ్ చేసిన బజాజ్ హౌసింగ్ ఫినాన్స్ కి ఒకసారి చెక్ చేసినట్టయితే కరెంట్లీ మనకి బజాజ్ హౌసింగ్ ఫినాన్స్ నియర్లీ దాని యొక్క IPO ప్రైస్ లో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు కనుక బిజినెస్ అప్డేట్స్ ఒకసారి చెక్ చేసినట్టయితే AUM మనకి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కి 23% ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మనకి 1,14,000 crore AUM ఉంటే ఇప్పుడు మనకి 1,40,000 crore AUM ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఇయర్ లో చూసినట్టయితే 26,000 crore ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. అలానే గ్రాస్ డిస్బర్స్మెంట్స్ కనుక చెక్ చేసినట్టయితే 14,000 crore లాస్ట్ ఇయర్ ఉంటే ఈ ఇయర్ లో మనకి 17,500 గా కనిపిస్తూ ఉంది. అలానే లోన్ అసెట్స్ కనుక చూసినట్టయితే ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ 1 lakh crore నియర్ గా ఉంటే ఇప్పుడు మనకి 1,23,000 crore ఉన్నట్టు తెలుస్తుంది. AUM ఇంక్రీజ్ కనుక చూసినట్టయితే Q4 లోనే మనకి 7,290 crores యాడ్ అయినట్టు తెలుస్తుంది. ఇది మనకి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కనిపిస్తున్న Q4 బిజినెస్ అప్డేట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సేమ్ Q4 బిజినెస్ అప్డేట్స్ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కనుక చెక్ చేసినట్టయితే ఫస్ట్ AUM ఒకసారి చెక్ చేసినట్టయితే లాస్ట్ ఇయర్ మనకి 4,16,000 crore ఉంటే అది మనకి 5,10,000 crore కి రీచ్ అయ్యి 22% గ్రోత్ ఉన్నట్టు తెలుస్తుంది. మనకి ఓవరాల్ గా 94,000 crore AUM లో ఇంక్రీజ్ అయితే అందులో మనకి 25,500 crore ఈ క్వార్టర్ లోనే యాడ్ అయినట్టు తెలుస్తుంది. అలానే న్యూ కస్టమర్స్ కనుక చూసినట్టయితే నియర్లీ మనకి 18 million న్యూ కస్టమర్స్ యాడ్ అయినట్టు తెలుస్తూ ఉంటే అందులో Q4 లోనే మనకి 3.93 million యాడ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. అలానే లోన్స్ బుక్డ్ కనుక చూసినట్టయితే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినట్టయితే ఈ ఇయర్ లో మనకి నియర్లీ 2 million లోన్స్ యాడ్ అయినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా మనకి AUM ఇంక్రీజ్ అయినా అలానే న్యూ కస్టమర్స్ యాడ్ అయినా మనకి డిపాజిట్స్ లో కొంచెం డీగ్రోత్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఓవరాల్ Q4 బిజినెస్ అప్డేట్ ఫర్ బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము Q4 బిజినెస్ అప్డేట్ శోభా లిమిటెడ్ కనుక చెక్ చేసినట్టయితే సేల్ వాల్యూ ఫస్ట్ మనం చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 1,835 crore వాళ్ళు సేల్స్ చేసినట్టయితే ఈ క్వార్టర్ లో మనకి 2,039 crore దగ్గర కనిపిస్తుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినట్టయితే మనకి డిప్ ఉన్నట్టు తెలుస్తుంది. అలానే న్యూ సేల్ ఏరియా పర్ SFT చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 15.58 million వాళ్ళు సేల్ చేసినట్టయితే ఈ ఇయర్ మనకి 13.35 million దగ్గర వాళ్ళు సేల్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో డిప్ ఉన్నట్టు తెలుస్తుంది. యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ పర్ SFT చూసినట్టయితే లాస్ట్ ఇయర్ మనకి 11,781 సెల్లింగ్ ప్రైస్ ఉంటే పర్ SFT ఇప్పుడు మనకి 15,268 పర్ SFT గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ డిప్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ శోభా షేర్ ఎంటైర్ సేల్స్ లో కనుక చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 74.6% ఉంటే అది ఇప్పుడు మనకి 80.1% గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకి ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినట్టయితే శోభా షేర్ 80.1 కి రీచ్ అవడం, అందులో మనకి న్యూ సేల్ ఏరియా ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ తో కంపేర్ చేసిన స్లైట్లీ డిప్ ఉండడం, బట్ వాళ్ళ ప్రైజింగ్ పవర్ ఉన్నట్టు తెలుస్తుంది. యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ పర్ SFT చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 781 ఉంటే అది ఇయర్ కి 15,268 దగ్గర కనిపిస్తుంది. అందుకని మనకి ఓవరాల్ లో నెంబర్స్ లో హయ్యర్ సైడ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మనకి శోభా రిలీజ్ చేసిన Q4 బిజినెస్ అప్డేట్ డేటా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం Q4 బిజినెస్ అప్డేట్స్ అదాని పోర్ట్స్ అండ్ సెజ్కి ఒకసారి చెక్ చేసినట్టయితే
టోటల్ కార్గో హ్యాండిల్ 500.8 మిలియన్ మెట్రిక్ టన్గా హ్యాండిల్ చేసినట్టు చెప్తున్నారు. అదే మనం మంత్లీలో చూసినట్టయితే ఇదే హైయెస్ట్ హ్యాండిల్ మంత్ లాగా చెప్తున్నారు. 46 మిలియన్ మెట్రిక్ టన్ హ్యాండిల్ చేసినట్టు చెప్తున్నారు. కంటైనర్స్లో చూసినట్టయితే 19% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉన్నట్టు చెప్తున్నారు. అలానే మనం కొలంబో వెస్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ డేటా కనుక చూసినట్టయితే అక్కడ 1.06 మిలియన్ కంటైనర్స్ ని వాళ్ళు హ్యాండిల్ చేసినట్టుగా చెప్తున్నారు. అదే మంత్లీ డేటా కనుక చూసినట్టయితే 1,34,000 ని కంటైనర్స్ ని హ్యాండిల్ చేసినట్టుగా చెప్తున్నారు. లో ఉన్న పోర్ట్ డేటా ఒకసారి చెక్ చేసినట్టయితే 0.77 మిలియన్ మెట్రిక్ టన్స్ ని హ్యాండిల్ చేసినట్టుగా చెప్తున్నారు. రైల్వే లాజిస్టిక్స్ లో చూసినట్టయితే నియర్లీ 7 lakh కంటైనర్స్ ని హ్యాండిల్ చేసినట్టుగా చెప్తున్నారు. రైల్వే లాజిస్టిక్స్ లో మంత్లీ ఒకసారి చూసినట్టయితే మనకి 7% డిప్ ఉన్నట్టు చెప్తున్నారు. మనం జనరల్ పర్పస్ వేర్ హౌస్ ఇన్లాండ్ సర్వీస్ ఒకసారి చూసినట్టయితే అక్కడ నియర్లీ 1% డిప్ ఉన్నట్టు చెప్తున్నారు. ఓవరాల్ గా అదాని పోర్ట్స్ అండ్ సెస్ పబ్లిష్ చేసిన Q4 బిజినెస్ అప్డేట్ డేటా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకసారి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ పబ్లిష్ చేసిన డేటా చూసినట్టయితే వాళ్ళు Q1 CY26 గా చెప్తున్నారు. ఈ క్వార్టర్ కి చూసినట్టయితే వాళ్ళ ఏసీ సేల్స్ 1 మిలియన్ పైన సేల్స్ అయినట్టు చెప్తున్నారు. అలానే శ్రీ సిటీలో ఉన్న వాళ్ళ ప్లాంట్ ని ర్యాంప్ అప్ చేసినట్టుగా చెప్తున్నారు. అలానే గవర్నమెంట్ రీసెంట్ జిఎస్టీని 28% నుంచి 18% కి తగ్గించడం వల్ల వీళ్ళ సేల్స్ కొంచెం ఇంక్రీజ్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇది మనకి ఎల్జీ ఇండియా పోస్ట్ చేసిన డేటా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం Q4 బిజినెస్ అప్డేట్స్ నాల్కోకి ఒకసారి చూసినట్టయితే స్ట్రాంగ్ క్వార్టర్లీ అప్డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. 7 సెగ్మెంట్స్ లో బెస్ట్ ఎవర్ డేటాని పబ్లిష్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు కనుక మనం ఈ ఇండివిజువల్ బిజినెస్ కనుక చూసినట్టయితే బాక్సైట్ ఎక్స్కవేషన్ కి కనుక చూసినట్టయితే 77 lakhs టన్స్ ని వాళ్ళు హ్యాండిల్ చేసినట్టుగా చెప్తున్నారు. బాక్సైట్ ట్రాన్స్పోర్టేషన్ కనుక చూసినట్టయితే 77.0 lakhs టన్స్ ని హ్యాండిల్ చేసినట్టుగా చెప్తున్నారు. అల్యూమినియం హైడ్రేట్ ప్రొడక్షన్ కనుక చూసినట్టయితే 23 lakhs టన్స్ ని హ్యాండిల్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ మూడు మనకి బెస్ట్ ఎవర్ క్వార్టర్ గా కనిపిస్తున్నాయి. అలానే క్యాల్సినైడ్ అల్యూమినియా చూసినట్టయితే 22.75 lakhs ఇయర్ ఆన్ ఇయర్ తో చూసినట్టు 11% ఇంక్రీజ్ అయినట్టు చెప్తున్నారు. క్యాస్ట్ మెటల్ ప్రొడక్షన్ ఒకసారి చూసినట్టయితే 4.72 lakhs టన్స్ ని హ్యాండిల్ చేసినట్టుగా చెప్తున్నారు. అలానే నెట్ పవర్ జనరేషన్ కనుక చూసినట్టయితే మనకి 6,953 మిలియన్ యూనిట్స్ ని ప్రొడక్షన్ చేసినట్టుగా చెప్తున్నారు. కోల్ ప్రొడక్షన్ చూసినట్టయితే 40 lakhs టన్స్ ని ప్రొడక్షన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా సాలిడ్ క్వార్టర్ చూపించినట్టు డేటా ప్రకారం అర్థమవుతుంది. ఇది మనకి నాల్కో కనిపిస్తున్న Q4 బిజినెస్ డేటా. ఇప్పటిదాకా నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము మార్చి మంత్లో రిలీజ్ అయిన మంత్లీ ఆటో సేల్స్ డేటాని చూద్దాం. ఫస్ట్ మనం మారుతి కనుక చూసినట్టయితే మారుతి చెప్తున్నారు వాళ్ళ హైయెస్ట్ ఎవర్ సేల్స్ చేసినట్టుగా చెప్తున్నారు. అలానే 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్కి 2 మిలియన్ ప్లస్ సేల్స్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ మనం సెగ్మెంట్ వైజ్ చూసినట్టయితే స్మాల్ కార్స్కి కనుక చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ డీగ్రోత్ అయినట్టు తెలుస్తుంది. అలానే కాంపాక్ట్ వెహికల్స్ కనుక చూసినట్టయితే 4.8% ఇంక్రీజ్ అయినట్టు చెప్తున్నారు. అలానే యూటిలిటీ వెహికల్స్ కనుక చూసినట్టయితే లైక్ బ్రిజా, గ్రాండ్ విటారా, ఫార్నెక్స్ వాటిని చూసినట్టయితే మనకి ఇయర్ ఆన్ ఇయర్ 5.7% ఇంక్రీజ్ అయినట్టు చెప్తున్నారు. అలానే టోటల్ డొమెస్టిక్ సేల్స్ కనుక చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్కి 3.7% ఇంక్రీజ్ అయినట్టు చెప్తున్నారు. అలానే ఎక్స్పోర్ట్స్కి ఒకసారి చూసినట్టయితే ఎక్స్పోర్ట్స్లో మంచి గ్రోత్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ మార్చ్ మంత్లో నియర్లీ 47,000 యూనిట్స్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అలానే ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే 34.8% ఇంక్రీజ్ అయినట్టు చెప్తున్నారు. టోటల్ సేల్స్లో ఒకసారి ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే మనకి 8.4 ఇంక్రీజ్ అయినట్టు చెప్తున్నారు. ఇప్పుడు మనం మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో సేల్స్ మార్చ్ మంత్ చూసినట్టయితే ఇప్పుడు ఓవరాల్గా ఎస్యూవి సేల్స్ వాళ్ళు 6.6 మిలియన్గా చేసినట్టు చెప్తున్నారు. అలానే కమర్షియల్ వెహికల్స్, లైట్ కమర్షియల్ వెహికల్స్ చూసినట్టయితే నియర్లీ 2.9 lakhs దాకా చేసినట్టు చెప్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ 13% ఇంక్రీజ్ అన్నట్టు చెప్తున్నారు. ఎక్స్పోర్ట్స్ కనుక చూసినట్టయితే 41,000 నియర్లీ 18% ఇయర్ ఆన్ ఇయర్గా ఇంక్రీజ్ అయినట్టు చూస్తున్నారు. ఇక్కడ కనుక ప్యాసింజర్ వెహికల్స్ డేటా ఒకసారి చెక్ చేసినట్టయితే నియర్లీ 60,272గా చెప్తున్నారు టోటల్ ప్యాసింజర్ వెహికల్స్ డేటా అని. అది +20% ఇంక్రీజ్గా చెప్తున్నారు. అలానే మనం కమర్షియల్ వెహికల్స్లో వస్తే లైట్ కమర్షియల్ వెహికల్
లెస్ దాన్ 2 టన్ కనుక చూసినట్టయితే వాళ్ళు మార్చ్ మంత్లో 3,526 యూనిట్ సేల్ చేసినట్టు చెప్తున్నారు. అందులో డీ గ్రోత్ చూపిస్తున్నారు. అలా కాకుండా 2 టన్ టు 3.5 టన్ చూసినట్టయితే 16% గ్రోత్ చెప్తున్నారు. 3 వీలర్స్లో చూసినట్టయితే మనకి 39% గ్రోత్ చెప్తున్నారు. అలానే ఇయర్ ఆన్ ఇయర్లో చూసినట్టయితే మనకి 30% గ్రోత్ ఉన్నట్టు చెప్తున్నారు. టోటల్ కమర్షియల్ వెహికల్స్ డేటా కనుక చెక్ చేసినట్టయితే మనకి మార్చ్ మంత్లో 25,000 నియర్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే మహీంద్రా డేటా కొంచెం అట్రాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం 2 వీలర్స్కి కనుక చెక్ చేసినట్టయితే హీరో మోటార్ కార్ప్ నియర్లీ వాళ్ళు 65 lakhs దాకా యూనిట్స్ సేల్ చేసినట్టు చెప్తున్నారు. అందులో వివా ఈవీ డిస్పాచర్స్ కూడా 154% ఇంక్రీజ్ అయినట్టు చెప్తున్నారు. ఇక్కడ కనుక చూసినట్టయితే ఇండివిజువల్ కేటగిరీలో మనకి మోటార్ సైకిల్స్ నియర్లీ మార్చ్లో 5,32,000 దాకా వాళ్ళు సేల్స్ చేసినట్టు చెప్తున్నారు. స్కూటర్ 65,000 దాకా సేల్స్ చేసినట్టు చెప్తున్నారు. డొమెస్టిక్స్లో చూసినట్టయితే ఓవరాల్ సేల్ కనుక చూసినట్టయితే మనకి 5,52,000 దాకా సేల్ అయినట్టు చెప్తున్నారు. అలానే స్కూటర్స్లో చూసినట్టయితే మనకి ఇయర్ ఆన్ ఇయర్ 53% ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. ఎక్స్పోర్ట్స్ చూసినట్టయితే 15% ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. హీరో మోటార్ కార్ప్లో కనిపిస్తున్న వాళ్ళ మంత్లీ సేల్స్ డేటా ఒకసారి ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ ఇడా ఈవీ సేల్స్ ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేసినట్టయితే 154% హయ్యర్ సైడ్ ఉన్నట్టు చెప్తున్నారు. ఇది మనకి హీరో మోటార్ కార్ప్ మంత్లీ ఆటో సేల్స్ డేటా. ఇప్పుడు మనం టీవీఎస్ మోటార్కి ఒకసారి చెక్ చేసినట్టయితే వాళ్ళ టోటల్ సేల్స్ నియర్లీ 59 lakhs గా చెప్తున్నారు. 24% ఇయర్ ఆన్ ఇయర్ గా చెప్తున్నారు. అలానే వాళ్ళ బెస్ట్ ఎవర్ క్వార్టర్లో చూసినట్టయితే మనకి 16 lakhs దాకా సేల్ చేసినట్టు చెప్తున్నారు. ఇందులో మనం మోటార్ సైకిల్స్ కనుక చూసినట్టయితే నియర్లీ 2.3 lakhs, అలానే స్కూటర్స్ కనుక చూసినట్టయితే 2.17 lakhs, అలానే డొమెస్టిక్ 2 వీలర్స్ టోటల్గా చూసినట్టయితే 3.72 lakhs దాకా వాళ్ళు సేల్ చేసినట్టు చెప్తున్నారు. మనం 3 వీలర్ కనుక చూసినట్టయితే 21,000 ఈవీ కనుక చూసినట్టయితే నియర్లీ 39,000 దాకా సేల్ చేసినట్టు చెప్తున్నారు. ఇక్కడ ఎంతెంత పర్సెంట్ గ్రో అయిందో మీరు చూడొచ్చు. సాలిడ్ గ్రోత్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలానే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ కనుక చూసినట్టయితే 1,41,000 వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేసినట్టు, అలానే ఇయర్ ఆన్ ఇయర్తో చూసినట్టయితే టోటల్ 25% ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే ఓవరాల్ సేల్స్కి లాస్ట్ ఇయర్తో ఇయర్ కంపేర్ చేసినప్పుడు మనకి 25% సాలిడ్ గ్రోత్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మనకి టీవీఎస్ మోటార్ యొక్క డేటా. ఇప్పుడు మనం బజాజ్ ఆటోకి ఒకసారి చెక్ చేసినట్టయితే బజాజ్ ఆటో టోటల్ సేల్స్ వాళ్ళది 2,66,000గా ఉన్నట్టు చెప్తున్నారు. 2 వీలర్ కనుక చూసినట్టయితే 2,21,000, అలానే కమర్షియల్ వెహికల్స్ 3 వీలర్స్ చూసినట్టయితే నియర్లీ 45,000గా ఉన్నట్టు చెప్తున్నారు. ఇది బజాజ్ ఆటో ఒక డేటా. ఇయర్ ఆన్ ఇయర్ కనుక చూసినట్టయితే మనకి 20% పైన గ్రోత్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం రాయల్ ఎన్ఫీల్డ్ ఐషర్ మోటార్స్కి ఒకసారి చెక్ చేసినట్టయితే మార్చ్లో డొమెస్టిక్ లెస్ దాన్ 350cc కనుక చూసినట్టయితే నియర్లీ 98,000 యూనిట్ సేల్ అయినట్టుగా చెప్తున్నారు. గ్రేటర్ దాన్ 350cc కనుక చూసినట్టయితే 14,000 సేల్ అయినట్టు చెప్తున్నారు. టోటల్ డొమెస్టిక్ సేల్స్ కనుక చూసినట్టయితే మనకి 1 lakh యూనిట్ సేల్ అయినట్టుగా చెప్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్లో చూసినట్టయితే 14%గా చెప్తున్నారు. అలానే ఎక్స్పోర్ట్స్ చూసినట్టయితే 12,000గా చెప్తున్నారు. అది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్టయితే డీ గ్రోత్ ఉన్నట్టు చెప్తున్నారు. టోటల్ మార్చ్ డేటా కనుక చెక్ చేసినట్టయితే 1-2 lakhs సేల్ చేసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్తో మనకి 11% ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా 2 వీలర్ స్పేస్లో హీరో మోటార్ కార్ప్ అలానే మనకి టీవీఎస్ సాలిడ్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా ఓలా ఎలక్ట్రిక్ కనుక చూసినట్టయితే ఓలా ఎలక్ట్రిక్ వి షేప్ రికవరీ మార్చ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ కనుక ఫిబ్రవరిలో చూసినట్టయితే 4,000 యూనిట్ సేల్ చేస్తే మార్చ్లో నియర్లీ 10,000 యూనిట్ సేల్ చేసినట్టుగా చెప్తున్నారు. అలానే వీళ్ళు సర్వీస్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు చెప్తున్నారు. 80% ఆఫ్ వెహికల్స్ ఆ రోజే సేమ్ డేనే సర్వీస్ చేసినట్టుగా చెప్తున్నారు. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ కూడా ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. సేల్స్ డేటా బట్టి ఒకసారి మనం చూసినట్టయితే మార్చ్లో వాళ్ళు న్యూ మోడల్స్ని లాంచ్ చేశారు. అలానే ఇప్పుడు కనుక చూసినట్టయితే వాళ్ళు హ్యూజ్ డిస్కౌంట్స్ ఆఫర్ చేసి సేల్స్ చేస్తున్నట్టు మనకి కరెంట్ ఉన్న అవుట్ సైడ్ సిచ్యువేషన్ చూసినట్టయితే అర్థమవుతుంది. ఆ డిస్కౌంట్స్ వల్ల వీళ్ళ ప్రాఫిటబిలిటీ మీద ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా అనేది మన అప్కమింగ్ క్వార్టర్లీ రిజల్ట్స్లో మనం గమనించాల్సి ఉంది. ఇది ఓలా ఎలక్ట్రిక్ ఒక డేటా. దీనిలో మీరు ఆటో సేల్స్ డేటాని స్నాప్షాట్ లాగా మీరు గమనించగలరు.
మనము బ్యాంక్స్కి సంబంధించిన Q4 బిజినెస్ అప్డేట్స్ చూసినట్టయితే మనకి సూర్యోదయ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ సాలిడ్ అప్డేట్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. గ్రాస్ అడ్వాన్సెస్ కనుక చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్లో 29% ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. డిస్బర్స్మెంట్స్ చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్లో 46% ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. అలానే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టయితే 14% ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. టోటల్ డిపాజిట్స్ చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్లో 32% ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. అలానే రిటైల్ డిపాజిట్స్ కనుక చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్లో 40% ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. కాసా రేషియో చూసినట్టయితే హెల్దీగా 42% ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్లో 42% ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. అలానే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినట్టయితే 15% ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. అలానే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కనుక చూసినట్టయితే 5 lakhs కస్టమర్స్ దాకా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇది మనకి సూర్యోదయ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ రిలీజ్ చేసిన వాళ్ళ Q4 డేటా. ఇప్పుడు మనం ఓవరాల్ అన్ని బ్యాంక్స్కి చూసినట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అడ్వాన్సెస్లో మనకి 12% ఇంక్రీజ్ అయితే డిపాజిట్స్లో మనకి 14.4% గ్రోత్ ఉన్నట్టుగా చెప్తున్నారు. కాసాలో 12.3% ఇంక్రీజ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అలానే బ్యాంక్ ఆఫ్ బరోడా చూసినట్టయితే అడ్వాన్సెస్ చూసినట్టయితే మనకి 16.2%గా ఉన్నట్టు చెప్తున్నారు. అలానే డిపాజిట్స్లో కూడా చూసినట్టయితే 12% దాకా ఉన్నట్టు చెప్తున్నారు. అలానే రిటైల్ అడ్వాన్సెస్ అంటే లోన్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయినట్టుగా చూసినట్టయితే మనకి నియర్లీ 18%గా ఉన్నట్టు చెప్తున్నారు. అదే బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చూసినట్టయితే వీళ్ళు రిటైల్ అగ్రికల్చరల్ అలానే ఎంఎస్ఎంఈస్ లోన్స్ 18.6%గా ఇంక్రీజ్ అయినట్టుగా చెప్తున్నారు. అలానే ఇప్పుడు మనం ఒకసారి పిఎన్బికి చూసినట్టయితే డిపాజిట్స్ టు లోన్ రేషియో కనుక చూసినట్టయితే 73.7 ఉన్నట్టుగా చెప్తున్నారు. అలానే అడ్వాన్సెస్ గ్రోత్ చూసినట్టయితే మనకి 13%గా చెప్తున్నారు. డిపాజిట్ గ్రోత్ చూసినట్టయితే 9%గా ఉన్నట్టు చెప్తున్నారు. అలానే ఇప్పుడు మనం కరూర్ వైశ్య బ్యాంక్ కి చూసినట్టయితే అడ్వాన్సెస్ 16.9% ఇంక్రీజ్ ఉన్నట్టు చెప్తున్నారు. డిపాజిట్ గ్రోత్ చూసినట్టయితే 13.3% ఇంక్రీజ్ ఉన్నట్టు చెప్తున్నారు. కాసా గ్రోత్ చూసినట్టయితే 11.8% ఉన్నట్టుగా చెప్తున్నారు. అలానే సౌత్ ఇండియన్ బ్యాంక్ చూసినట్టయితే వాళ్ళ అడ్వాన్సెస్లో 15.7% గ్రోత్ ఉన్నట్టుగా చెప్తున్నారు. డిపాజిట్ గ్రోత్లో 14.7 ఉన్నట్టుగా చెప్తున్నారు. అలానే కాసా గ్రోత్లో 17.5%గా ఉన్నట్టు చెప్తున్నారు. ఒకసారి ఇప్పుడు సూర్యోదయ ఫినాన్స్ బ్యాంక్కి చూసినట్టయితే 29% అడ్వాన్సెస్లో గ్రోత్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అలానే డిపాజిట్ గ్రోత్లో 32% ఉన్నట్టుగా చెప్తున్నారు. అలా గ్రోత్ చూసినట్టయితే 42% ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ గ్రాస్ ఎన్పిఎస్ కూడా 7.2% నుంచి 6% దాకా వచ్చినట్టు చెప్తున్నారు. ఇది మనకి ఓవరాల్గా బ్యాంక్స్ రిలీజ్ చేసిన Q4 బిజినెస్ అప్డేట్ డేటా. ఇందులో ఇందులో కనుక మనం చూసినట్టయితే సౌత్ ఇండియన్ బ్యాంక్ అలానే మనకి సూర్యోదయ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ కొంచెం హయ్యర్ సైడ్ గ్రోత్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అలానే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా గ్రోత్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ డేటాని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేశాను. ఇన్ కేస్ నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూ క్రియేట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.